హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష 2.0 జరుగుతుంది కదా. ఎంతమంది అది న్యాయంగా జరుగుతుంది, ఎటువంటి జడ్జిమెంట్లో ఇబ్బందులు లేవు, జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి. మరి కామనర్స్ని శత్రులాగా చూస్తున్నారా, కామనర్స్ మిత్రులాగా చూస్తున్నారా? మరి బయట కామనర్స్ వాళ్ళని ఏం అడగలేదని ఏవో చెప్తా ఉన్నారు కదా, అవి కరెక్టేనా? బాలు గారి గురించి కూడా కొంచెం ఇది కాంట్రవర్సీ నడుస్తుంది, అది కరెక్టేనా? అదేందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనకి ఏమనుకుందామంటే, కామనర్స్ని వాళ్ళు శత్రువులాగా చూస్తున్నారా అంటే మనం ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు కామనర్స్ అక్కడ అందరూ వెళ్తున్నారు, 200 మంది సెలెక్ట్ అయ్యారనుకో, వాళ్ళు బుక్లెట్లో ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తారో వాళ్ళలో ట్రిపికల్గా ఉండేవి వీళ్ళ చేత అడిగిస్తారు. ఎవరు జ్యూరీ జడ్జెస్ చేత అడిగిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవి చేయకపోతే రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు బుక్ పట్టుకుని అడుగుతుంది కదా, శ్రీముఖి మీరు ఇలా రాశారు, మరి ఇక్కడ ఏం చేయరని అడుగుతున్నారు కదా. వీళ్ళు రాసిందే కదా వాళ్ళు అడిగేది, అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. ఒకటి. రెండోది, ఒక ముందు రాగానే ఒక వైబ్రేషన్ లాగా ఏదో మాటలు చెప్పేస్తున్నారు. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీళ్ళు అడిగితే ఆ మాటల మీద స్టాండ్ తీసుకోవట్లేదు. రెండు, కొంతమందిని ఎక్కువసేపు అడుగుతున్నారు, కొంతమంది చప్ప లాగేస్తున్నారు, కొంతమందికి అడగట్లేదు, టైం ఇవ్వట్లేదు. కొంతమంది అయితే మేము ఫారిన్ నుంచి వచ్చాము, మాకు ఒక స్టెబిలిటీ ఉంది, మాకు ఒక సెటిల్ అయ్యామన్న వాళ్ళనేమో మీరు ఎందుకు సెటిల్ అయ్యారు కదా ఆల్రెడీ, ఎందుకు దీంట్లోకి వస్తున్నారు, బిగ్ బాస్లోకి అవసరం లేదు కదా దాంట్లో ఉండడానికి తీసేస్తున్నారు. కొంతమంది అయితే సెటిల్ అయినా కానీ సెలెక్ట్ చేసినట్టుంది. బయట మళ్ళీ కొంతమంది ఏమనుకుంటున్నారు, మంచిగా అమ్మాయిలు ఉంటే బాగా చేస్తున్నారు, మంచి జడ్జిమెంట్ ఇస్తున్నారు అని అంటున్నారు. మరి రాజకుమారిని సెలెక్ట్ చేశారు కదా, లేకమ్మాయిని సెలెక్ట్ చేశారు కదా, ఎంత మెచ్చుకున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే, వాళ్ళకి అది ఒక బిజినెస్. బిగ్ బాస్ అనేది వాళ్ళకు ఒక బిజినెస్ షో, అది రియాలిటీ షో. ఆ షోలో వాళ్ళు బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు, వీళ్ళు వచ్చే వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతారు, వాళ్ళకి ఏ విధంగా షోను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతారు, వాళ్ళ కంటెంట్ ఏం క్రియేట్ చేయగలరు, వాళ్ళు క్రియేట్ చేసే కంటెంట్ కానీ ఏదైనా కానీ వాళ్ళ షోకి ఎంత ఉపయోగపడుతుంది, తద్వారా షోకి టీఆర్పీలు ఎలా వదులుతాయి, ఎలా పెరుగుద్దా లేదా, వీళ్ళ కంటెంట్ మనకు పనికొచ్చిద్దా లేదా, వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అనేది చూస్తారు. తర్వాత ఇంతకుముందు షోలో ఆడియన్స్ దేన్నైతే ఎక్కువ యాక్సెప్ట్ చేసి టీఆర్పీ రేటింగ్ పెరగడానికి ఉపయోగపడిందో ఆలోచన, ఆడియన్స్ ఏదైతే ఆలోచిస్తూ టీఆర్పీ రేట్ పెరగడానికి వాళ్ళ బిజినెస్ ముందుకెళ్ళడానికి ఉపయోగించారో ఆ ఆలోచనని వీళ్ళు కన్సిడర్గా తీసుకుంటారు కూడా, ఖచ్చితంగా తీసుకొని ఆ ఆలోచన ద్వారా ఎంత టీఆర్పీ రేట్ పెరుగుద్దో ఆ ఆలోచన, ఆ విధమైనటువంటి కంటెంటు ఈ వచ్చేవాళ్ళు ఎవరైనా క్రియేట్ చేయగలరా లేదా, క్రియేట్ చేస్తారా అనేది కూడా చూస్తారు కదా సహజంగా. తర్వాత కొంతమంది ఏమన్నారు, మాకు అన్యాయం జరిగింది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అంటే, ఒక రకంగా చూస్తే అన్యాయమే అనుకోవాలి మనం. అంటే కొంతమందికి టైం ఇవ్వలేదని, కొంతమందికి టైం ఇచ్చారని, మమ్మల్ని మాట్లాడనివ్వలేదు, మాట్లాడితే కూడా కట్ చేసి పంపించేశారని, అంటే ఒక రకంగా అన్యాయమే. ఎందుకంటే కొంతమంది 10 నిమిషాలు టైం ఇచ్చి కొంతమందికి 5 నిమిషాలు టైం ఇవ్వడం వల్ల అన్యాయమే. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాయ అన్యాయాల గురించి వాళ్ళు ఆలోచించరు, అది బిజినెస్. కాబట్టి మీకు అన్యాయం జరిగిందా, మీకు న్యాయం జరిగిందా, మీకు ఎంతవరకు ఉపయోగపడతారు వీళ్ళు, మీరు ఎంత ఇచ్చారు టైము, ఏం మాట్లాడారు, ఇది వాళ్ళకి అవసరం లేదు. న్యాయ అన్యాయాల గురించి వాళ్ళకి అవసరమే లేదు. అది మనం అనుకుంటాం కానీ అది వాళ్ళకి అవసరం లేదు కదా. బిజినెస్కి అవి ఉపయోగపడతాయి. బిజినెస్లో న్యాయ అన్యాయాలు పాపబితులు ఉపయోగిస్తూ కూర్చుంటాడు, బిజినెస్ ముందుకెళ్తుందా? వెళ్ళదు కదా. అవన్నీ వాళ్ళు ఆలోచించరు, మనం అనుకోవడం వేస్ట్, అది ఆలోచించరు. తర్వాత వీళ్ళు మాట్లాడుతుండగానే వెళ్ళి కొంతమందిని జూమ్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు పాపం బాలుని ఆ మేడము, హిందీ మేడం బాగా మెచ్చుకుందంట, నన్ను నవ్వించమంటే మంచిగా నవ్వించారంట, మెచ్చుకొని సెలెక్ట్ చేసింది.
అయితే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు జ్యూరీ మెంబర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు జూమ్ మీటింగ్లో ఏ విధమైన కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళు నవ్వించారో, సపోజ్ బాలుని తీసుకుందాం. బాలు గారు చాలా బాగా నవ్విస్తారు, ఏ విధమైన కంటెంట్ బాగా నవ్విస్తారు. బాలుగారు నవ్విస్తున్నారు. బాలుగారు నవ్వే కాకుండా ఇంకా వేరే యాంగిల్ ఏదైనా ఉందో బయటికి తీయండి అని వీళ్ళకి సజెస్ట్ చేసి ఉంటారు, నాకు తెలుసు, నేను అనుకోవటం. సజెస్ట్ చేసి ఉండబట్టే బాలుగారిని ఇరిటేట్ చేశారు, కొంచెం ఆ మాటలు మాట్లాడగలిగారు. అవి ఎందుకన్నారంటే బాలుగారి దగ్గర నుంచి అదేదో వేరే కోపం, ఆ కంటెంట్ కోపం తెప్పించాలని బయటికి. అంతేగాని వాళ్ళు వేరేగా అన్నారని నేను అనుకోవట్లేదు. మీరేమంటారు? చిన్న కామెంటే చేయండి. అయితే ఆ మాటలు అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద, కోట్ల మంది చూసే ప్లాట్ఫామ్ మీద అనేటప్పటికి బాలుగారు హట్ అయ్యారు, బాధపడతారు, సహజంగా బాధపడతారు. ఎవరు మనుషులం కాబట్టి బాధపడతారు, బాధపడ్డారు కూడా, బయట కూడా చాలా బాధపడుతున్నారు. కానీ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, బిగ్ బాస్ షో అంటేనే రియాలిటీ షో. వాళ్ళు ఏమన్నా రిజెక్ట్ చేసినా, పంపించేసినా, డైరెక్ట్గా 3 రెడ్లు ఇచ్చినా, హోల్డ్లో పెట్టినా, సెలెక్ట్ చేసినా, ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయగలిగి ఉంటేనే ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. ఇవన్నీ జరుగుతాయి. ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా పెట్టాం. వెళ్తున్నారు, కొంతమంది రిజెక్ట్ అవ్వచ్చు, కొంతమంది యాక్సెప్ట్ అయ్యి ముందుకు వెళ్ళొచ్చు, మళ్ళీ వచ్చేసేయచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళతో పోల్చుకుంటే ఈ 40 మందిలో ఉండేవాడు బెస్టే కదా, జూమ్ మీటింగ్ వరకు వచ్చినవాడు బెస్టే కదా. స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చారు. ఈ 200 మందిలో కూడా సెలెక్ట్ అయ్యి 15 మెంబర్స్లోకి వెళ్ళిన వాళ్ళేమో కొంచెం అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. అక్కడ రిజెక్ట్ అయిన వాళ్ళు ఏమవుతున్నారంటే, మమ్మల్ని అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, మమ్మల్ని టైం ఇవ్వలేదు అని అంటున్నారు. అంటే అక్కడ మనం మాట్లాడే విధానం కానీ, మనోళ్ళు వెళ్ళినోళ్ళు కూడా, సామాన్యులు కూడా ముందు మాట్లాడిన మాట మీద తర్వాత వాళ్ళు స్టాండ్గా ఉండలేదు. ఏదైతే వాళ్ళు బుక్లెట్లో ఆన్సర్ షీట్లో ఆన్సర్ చేశారో వాళ్ళు, అది తీసుకొని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు స్టాండ్ తీసుకోవట్లేదు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, తడబడుతున్నావు, నీకు క్లారిటీ లేదు, వెళ్ళిపోమంటున్నారు. అదొకటి. మనం బాలుగారి విషయమే తీసుకుంటే, తనలో ఇంకా యాంగిల్ ఉంది, కోపం యాంగిల్ ఉంది. బిగ్ బాస్ హౌస్ అంటే ఓన్లీ ఫన్నే కాదు కదా, ఎంటర్టైన్మెంటే కాదు కదా, అన్ని రకాలు ఉంటాయి, అన్ని నవరసాలు ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో. అవన్నీ కూడా ఇంకొక యాంగిల్ ఏదన్నా బాలుగారి నుంచి బయటికి లాగాలని వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు చేయాల్సిందే అది. వాళ్ళు చేయాల్సింది ఏంటి? జ్యూరీ మెంబర్స్, జడ్జెస్గా ఉన్న స్థానంలో వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా ఉంటారు, ఏ విధంగా దాన్ని ఫేస్ చేయగలుగుతారు, అటువంటి సిచ్యువేషన్, అటువంటి పరిస్థితులకి తగ్గట్టు వీళ్ళు ఉన్నారు లేదని చూసి సెలెక్ట్ చేయడమే జ్యూరీ మెంబర్స్ బాధ్యత కదా. వాళ్ళు యాజమాన్యం ఎలా చెప్తే అలా నడుచుకోవడమే వాళ్ళ పని, అంతేగాని వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకొని చేయడం అనేది అక్కడ ఉండదేమో నేను అనుకుంటున్నా. మరి అందరిని చూడాలి కదా, మరి టైం ఇవ్వాలి, అంతమందికి టైం ఇవ్వాలంటే ఇంకో విధంగా ఏమంటున్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జడ్జెస్ కూడా టైర్డ్ అయిపోతున్నారు, మేము చెప్పేది వింటలేదంటే ఒక విధంగా అది కూడా అంత కరెక్టే. వాళ్ళు కూడా మనుషులే కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రెస్ట్ లేకుండా చేస్తూ ఉంటే అన్నీ విని బోర్ కొట్టేసి కూడా వాళ్ళు వినలేకపోవచ్చు, అంత స్పేషియన్సీ లేకపోవచ్చు. లేనప్పుడు ఏం చేయాలి, మన వాళ్ళే కడుగు చేసుకొని కొంచెం మాట్లాడుతూ, టకటక మాట్లాడుతూ, పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ముందుకెళ్తే బాగుండేదేమో. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అడగగానే తడబడిపోయి ఆగిపోతున్నారు, ఇక మాట్లాడట్లేదు. అట్లా అని వీళ్ళు కొంచెం వాదించడం కాదు, ఏదన్నా చేస్తే బాగుండేది. అట్లా కొన్నాళ్ళు మనోళ్ళు కూడా కొంచెం డ్రాప్ అవుతూ ఉన్నారు, మాటల్లో తడబడుతూ ఉన్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ టకటక మాట్లాడలేదు. అమ్మాయి రాజకుమారి వచ్చింది, ఎట్లా మాట్లాడింది, చరణ్ వచ్చాడు ఎలా మాట్లాడాడు, వాళ్ళనే క్వశ్చన్ చేశాడు. మళ్ళీ కొంతమంది ఏమంటున్నారు బయట, అభిజిత్ గారు అందరినీ రిజెక్ట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయట్లేదు, కొంతమంది కోపం చూపిస్తున్నారు అంటారు. కోపం అంటే జ్యూరీ మెంబర్స్ కోపం చూపించాలి, నవ్వుకోవాలి, అని చేయాలి. అయితే ఇక్కడ వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళు రాగానే ఏం చేస్తున్నారు, అభిజిత్ గారు మీరు గేమే ఆడలేదు అయినా గెలిచారు, మైండ్ గేమ్తో కలిసి అని ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు. ఆ మాటలకి కొంచెం గెలిచినా కానీ ఆ పర్సన్కి ఎలా ఉంటుంది, జడ్జి స్థానంలో ఆ పర్సన్కి ఎలా ఉంటుంది అంటే, కొంచెం మనుషులం కదా, ఫీలింగ్ ఉంటుంది కదా. అలాగనకుండా కొంతమందిని యాక్సెప్ట్ చేసి నిలబడి మరీ గ్రీన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు, తక్కువేం పెట్టట్లేదు. కొంతమంది వాళ్ళతో కలిసిపోయి డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళు కలిసిపోయి మాట్లాడుతున్నారు.
కొంతమంది హగ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక పర్సన్ ఏమన్నాడు, నన్ను బయటికి వెళ్ళి నువ్వు వీడియో తీసి పెట్టు నేను చూస్తాను అని నవదీప్ గారు అన్నాడు. మరి చూడలేదు అంటే ఇక్కడ ఉదయం సాయంత్రం వరకు షోలో ఉండి ఇంటికి వెళ్ళగానే ఆ టైర్డ్ అయిపోయిన మాట ఇంకేం చూస్తారు వీడియోలు వాళ్ళు కదా. మనుషులే కదా ఎవరిమైనా. చూడలేదని బాధపడుతుంది. అది ఎందుకు చూడలేదనేది మనం వాళ్ళు టైర్డ్ అయిపోయినందువల్ల చూడలేదు, టైం లేక చూడలేదు, అది కూడా ఆలోచించాలి కదా. మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించడం కాదు, ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు, ఎందుకు అలా వ్యవహరిస్తున్నది కూడా మనం తీసుకోగలగాలి. ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళేటప్పుడే వాళ్ళు ఏమన్నా తీసుకోగలగాలి, వాళ్ళు రిజెక్ట్ చేసినా తీసుకోగలగాలి, వాళ్ళు 3 రెడ్లు ఇచ్చి అవుట్ ఆఫ్ ద అగ్ని పరీక్ష షో అన్నా కానీ యాక్సెప్ట్ చేయగలగాలి. మరొకసారి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా షో ఇప్పటితో ఆగిపోదు కదా, ఇంకా ముందుగా నడుస్తుంది కదా. దానికి కూడా ముందుకు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇది గుణపాఠంగా తీసుకొని తర్వాత ప్రిపేర్ అవ్వాలి. కొంతమంది వీడియోలు చేసి పెట్టారు, ఆ వీడియోలు చూసి వాళ్ళు జూమ్ మీటింగ్ దాకా తీసుకొచ్చారు కదా. మరి జూమ్ మీటింగ్లో వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇక గ్రూప్ డిస్కషన్ దాకా తీసుకొచ్చారు కదా. ఈ గ్రూప్ డిస్కషన్లో కూడా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ షోకు తగ్గ విధంగా ఎవరున్నారో వాళ్ళని తీసుకొని ఇప్పుడు ఈ 40 మందిని తీసుకొచ్చి అగ్ని పరీక్షలో పెట్టారు కదా. మరి దీన్ని గుండా 15 మందిని సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళలో కూడా ఎలా సెలెక్ట్ చేస్తున్నారు అంటే అది కూడా ఏదైనా వాళ్ళకు ఉపయోగపడాలి. వాళ్ళు షో పెట్టేవాళ్ళు యాజమాన్యం వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆలోచన చేస్తారు, కానీ మన ఆలోచన వాళ్ళు తీసుకోరు కదా. ఆ యాజమాన్యం చెప్పినట్టే ఎవరైనా నడుచుకోవాల్సిందే. అక్కడ జడ్జెస్ అయినా, జ్యూరీ మెంబర్స్ అయినా, యాంకర్ అయినా, ఈమె రేపు నాకు సార్ అని ఎవరైనా సరే యాజమాన్యం చెప్పినట్టు చేయాల్సింది అక్కడ షోలో. కాబట్టి మన ఫస్ట్ వీడియోలో నేను పెట్టినప్పుడు ఏం చెప్పాను, మీరు రిజెక్ట్ అయినా బాధపడద్దు, అక్కడ వరకు వెళ్ళిందే గొప్ప, అది మళ్ళీ ఛాన్స్గా తీసుకొని ఈసారి ట్రై చేయండి. అంతేగాని బాధపడిపోయి అదేదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వకండి. చాలా బాధపడుతున్నారు, మాకు బాధ వేస్తుంది చూసేవాళ్ళకి, ఏడుస్తున్నారు, ఒక్క ఛాన్స్ ఇమ్మని బతిమలాడుతున్నారు. కానీ పోయిన వాళ్ళందరూ సెలెక్ట్ చేయలేరు కదా. వాళ్ళు వేల మంది అప్లై చేశారు, వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వరు కదా. వాళ్ళందరిలో 15 మందే సెలెక్ట్ అవుతారు. ఆ 15 మందిలో కూడా మరి వాళ్ళు 10 మందిని తీసుకుంటారా, 5గురిని తీసుకుంటారా, 7గురిని తీసుకుంటారు, వాళ్ళ వరకే సెలెక్ట్ అవుతారు. వాళ్ళు దేంట్లో మనం బ్యాక్ స్టెప్ వేసాము, వెనక్కి వెళ్ళాము, దేంట్లో ముందు మనం వెళ్ళలేకపోయాము, మన బుక్లెట్లో ఏమి రాసాము, అది వాళ్ళు అడిగితే అక్కడ మనం చేయలేకపోయామా లేదా అనేది మనం పరిశీలన చేసుకొని నెక్స్ట్ అవకాశం కోసం ఎదురు చూడాలి. అదొక గుణపాఠంగా మనం నేర్చుకోవాలి తప్ప మమ్మల్ని సెలెక్ట్ చేయలేదని బాధపడద్దు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా దాంట్లో 15 మందిలో కూడా అందరూ వెళ్ళరు, అక్కడికి ఒక 5గురు వెళ్తారు అంతే. ఆ 10 మంది కూడా వెనక్కి వస్తారు. అందుకని ఎవరు బాధపడద్దు. ఇప్పుడు బాలు గారు మంచి డెసిషన్ వెళ్ళేటప్పుడు ఏమన్నారు, ఎన్నిసార్లు నేను ట్రై చేస్తానని నా గోలే బిగ్ బాస్ అన్నారు. అట్లా ఉండాలి, తీసుకోవాలి ఏదైనా కానీ, ఓటమి అయినా తీసుకోవాలి, గెలుపు అయినా తీసుకోగలగాలి, రెండు ఏదైనా కానీ. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి పేరేంటో ఏమన్నా తెలుసా, మనం ప్రయత్నం చేసామా లేదా, గెలుపు ఓటమి తర్వాత సంగతి, ఎఫర్ట్ పెట్టామా లేదా. చూడండి ఎంత కాన్ఫిడెన్స్గా అమ్మాయి ఎంత బాగా చెప్పిందో. అమ్మాయిని 15 మంది సెలెక్ట్ చేస్తానని అనుకున్నాను. ఏదైనా మాట స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, కరెక్ట్గా తీసుకునేటట్టు ఉండాలి. తర్వాత ఇంకొక అబ్బాయి రన్నింగ్ రాజా వచ్చాడు. రన్నింగ్ రాజాని చూస్తే కొంచెం బాధ వేసింది, ఎందుకంటే లాస్ట్లో ఏడ్చాడు, కింద బాగా దండం పెడతా ఏడ్చాడు. ఎందుకంటే స్టార్టింగ్ 3 రెడ్ ఇచ్చేసారు. ఇక్కడ ఒక శ్రీముఖి అలిగింది, తను కన్సిడర్ చేయని చెప్పారు, టాస్క్ ఇచ్చారు, తను బతులాడుతుంది. రన్నింగ్ రాజు బతులాడుతూనే ఉన్నాడు, దగ్గర రావద్దు చంపాలు కొడతా అనేది కరెక్ట్ కాదేమో. ఒకవేళ అది వాళ్ళ షో గురించి చెప్పినా, అంతమంది వేల మంది చూసే షో కదా, అట్లా తను చేస్తుంటే కూడా వెళ్ళిపోయారు. శ్రీముఖి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళారా, నాకు భయపెట్టేసాడు అన్నాను. అంటే అక్కడ కొంతమందినేమో ఆదరించిన మనుషులు చూసే చూపులో చూస్తుంటే కొంతమందిని ఆదరించి హగ్ చేసుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చి అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దగ్గరకు రానియకుండా దూరం పెట్టి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కొంతమందితో సరిగ్గా మాట్లాడలేదు. కొంతమందితోటి సరే సఫా లాగిచ్చేసారు. మొత్తం 10 మందిని పిలిస్తే 10 మందిలో ఒక్కళ్ళనో ఇద్దరినో మాట్లాడిస్తున్నారు అంతే, మనకు షోలో చూపించే విధంగా వెంటనే లాగిచ్చేస్తున్నారు.
వీళ్ళు ఏమనుకుంటారంటే, అరే మమ్మల్ని ఏం అడగలేదు కదా, మేము అయినా చెప్పుకునేవాళ్ళం కదా అంతా, మాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు, 2 నిమిషాలు టైం ఇచ్చారంటే అది వాళ్ళ ఇష్టం. యాజమాన్యం ఎట్లా అంటే వాళ్ళ ఇష్టంగా, వాళ్ళ చేతిలో పనులు కదా అవి. మనకి చేస్తుందంటే వాళ్ళు 10 మంది వాళ్ళ కంటెంట్కి ఉపయోగపడే విధంగా, షోకి ఉపయోగపడే విధంగా ఉండే వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తారు. వాళ్ళలో ఇంకా టాలెంట్ ఇంకేముందో బయటికి లాగటానికి. అరే స్టార్టింగ్లోనే ఈ పర్సన్ కూడా మనకి కంటెంట్కి ఉండదు, మన షోకి ఉపయోగం ఉండదు అనుకుంటే పక్కన పెట్టేస్తారు. కొంతవరకు అయితే న్యాయమా అన్యాయమా అంటే వాళ్ళు బిజినెస్ ఆలోచనతో ఆలోచిస్తారు కాబట్టి షో ముందుకెళ్ళాలి, తద్వారా టీఆర్పీ రేట్ పెరగాలి కాబట్టి అది ఆలోచిస్తారు వాళ్ళు. అంతేగాని పోయిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేయలేరు కదా. కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసేటప్పుడే ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మనుషులను బాధేస్తుంది, అంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు బాధేస్తుంది. కానీ ఇంకొక అదృష్టం ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చేవాడు అందరికి కూడా, అగ్ని పరీక్షలోకి వెళ్ళేవాళ్ళందరికి కూడా, ఇంతకుముందు అగ్ని పరీక్ష ఫస్ట్లో చేసినప్పుడు ఓన్లీ హాట్స్టార్లోనే, మా టీవీలో లేదు. హాట్స్టార్ ఎంతమంది చూస్తారు? అందరూ చూడరు కదా, కొంతమంది చూస్తారు. దాన్ని కొని చూసుకునేది కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ కాబట్టి దాంట్లో చూశారు. కొంతవరకే వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు మా టీవీలో వస్తుంది. తద్వారా మీరు చెప్పుకునే విధానంగా అవన్నీ తద్వారా కూడా మీకు, అయ్యో పాపం రన్నీరాజు ఏడ్చాడు, మా పాప డాడీ నన్ను తలెత్తుకున్నాడు చేయి డాడీ అన్నది అని ఏడ్చాడు, అయ్యో నా రన్నీరాజు మంచోడు కదా, తద్వారా ఫాలోవర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఆ స్టేజ్ మీద కనిపిస్తే మా టీవీ అంటే అందరూ చూస్తారు కదా, కోట్ల మంది చూస్తారు. తద్వారా వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదృష్టం వాళ్ళకి ఆ మా టీవీ స్టేజ్ మీద కూడా. అట్లా కొంత మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవ్వరు ఏం బాధపడద్దు. ఇది పాఠంగా తీసుకొని వేరే స్టెప్ తీసుకోండి, వేరే విధంగా ఆలోచన చేయండి. న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, లాభమా నష్టమా, జడ్జెస్ తీర్పులో రాంగ్ ఉందా, రైట్ ఉందా అంటే అవి మనం జడ్జ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ షో కాబట్టి వాళ్ళు ఇష్టమైనట్టు చేసుకుంటారు. జడ్జెస్ చేయలేము, మనం చెప్పలేము కూడా. కాబట్టి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ అలా బాధ పెట్టుకుంటున్నారు. ఒక అమ్మాయిని ఏమడిగారు, నువ్వు ఇంత 3 రోజుల నుంచి ఉన్నావు కదా, మరి మా జడ్జెస్ ఇంతసేపు కూర్చోబెట్టినందుకు అడుగు అని అంటే అమ్మాయి కోపం మంది అడిగేసింది. అడగమని టాస్క్ ఇచ్చారు, అడిగేసింది. దానికి వాళ్ళు ఏమన్నారు, పేషెన్స్ లేకుండా ఎందుకున్నావు, నువ్వు ఓపిక లేకపోతే షోకి పనికిరావు, వెళ్ళిపో అన్నారు. అట్లా మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ పాప ఏమన్నారంటే, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని పట్టుదలతో వచ్చాను కాబట్టి 3 రోజులు కాదు 6 రోజులను వెయిట్ చేస్తాను అన్నది. అది వాళ్ళకి కోరుకుంది. తిట్టేసేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అరే అమ్మాయికి ఓపికే లేదు, ఓపిక వెళ్ళినప్పుడు బిగ్ షో పనికి రాదు, పంపించేశారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా అందరినీ సెలెక్ట్ చేయలేరు, వాళ్ళు అందరూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేరు. అవకాశం వచ్చింది, అక్కడ వరకు వెళ్ళారు, తద్వారా కొంత ఫాలోవర్స్ మీకు పెరుగుతారు, అదృష్టమే అది మీకైతే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యాయాన్ని పక్కన పెట్టేయండి, జడ్జిమెంట్ రాంగా రైటా పక్కన పెట్టేసేయండి. ఇక నుంచి వెళ్ళిన వాళ్ళు ఏ టాలెంట్ అక్కడ చూపించారు, ఏ కంటెంట్ క్రియేట్ చేశారు, అది గమనించుకొని దృష్టిలో పెట్టుకొని ఈసారి అగ్నిపరీక్ష 3కి మీరు ప్రిపేర్ అవ్వండి. మంచిగా టాలెంట్ పెంచుకోండి, మాటల విధానం పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, అన్యాయం అంటే న్యాయం అంటే అనిపిస్తుంది, మన మనుషులు కాబట్టి అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆలోచించండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.